అందరికీ నమస్కారం. బాగున్నారా? గట్టిగా చెప్పాలి. భోజనం చేయలేదా ఇంకా మీరు? నేను కూడా చేయలేదైనా గట్టిగా చెప్పాలి, లేకపోతే మైక్ వదలను, ఎక్కడి నుంచి వెళ్ళను, తర్వాత మీ ఇష్టం. మరి గట్టిగా చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, చక్కగా వినసొంపుగా నేను నవీన్ తమ్ముడు నన్ను ఇన్వైట్ చేయడానికి వచ్చారు. ఫస్ట్ పర్మిషన్ కోసం పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు చెప్పా, ఏమనంటే సాధారణంగా ఇలాంటి ఫంక్షన్స్ మీటింగ్స్ అన్నీ కూడా రోడ్ పక్కన పెడతారు, పార్కింగ్ సమస్య అవుతుంది, బళ్ళు పోతున్నాయని ఈ మధ్యకాలంలో అందరూ అంటూ ఉన్నారని, కొంచెం తమ్ముడు మీరు కెమెరాలు పెట్టుకోండి అని గట్టిగా చెప్పా. కానీ దాని తర్వాత అతని యొక్క మృదు స్వభావం ఎంత స్వీట్గా ఉంటుందంటే, ఇప్పటికి 2-3 సార్లు వచ్చి సార్ మీరు రావాలి ప్రోగ్రామ్కి రండి సరదాగా అని చెప్పనని ఇన్వైట్ చేయటం. ఈరోజు కూడా మీకు తెలిసే ఉంటుంది, నిన్న ప్రోగ్రాం జరిగింది, ఈరోజు కూడా ఇందాక ఉదయం సమయంలో ఆయన రావటం జరిగింది. సో మనిషి ఎంత స్వీట్గా ఉన్నాడో అతని వాయిస్ కూడా ఈరోజు ఆ సాంగ్ వింటే నాకు అనిపించింది, ఒక తన్మయత్వానికి మనం లోనయ్యేటటువంటి అంత గాత్రం, ఆ గానం, ఆ మాధుర్యం కూడా ఆయన గొంతులో ఉంది. అందుకే తమ్ముడు, నాకు వయసులో చిన్నడే కాబట్టి తమ్ముడు అని చెప్తున్నాను, మీకు బహుశా ఫాదర్ అయి ఉండొచ్చు. కాబట్టి ఇటువంటి కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నా పేరు మీ అందరికీ తెలుసు, అభిమన్యు. నేను మన వీర్లపాడుకి సంబంధించి ఎస్హెచ్ఓగా ఎస్ఐగా పనిచేస్తున్నాను. నాకు బేసిక్గా మీకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. మధ్యాహ్నం కూడా మిత్రులు కొంతమంది నాకు ప్రోగ్రాంకి పిలిచారు, అక్కడ కూడా నాకు జరిగినటువంటి చిన్న చిన్న సంఘటనలు, క్రైస్తవంకి సంబంధించి క్రిస్టియన్ సోదరులకు సంబంధించి ఏ విధంగా అయితే అవినాభావ సంబంధం నాకు చిన్నప్పటి నుంచి ఉందో ఆ విషయాన్ని వారితో షేర్ చేసుకున్నాను. చాలా హ్యాపీ అనిపించింది. ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి కూడా మీ అందరికీ తెలిసిందే, అప్పట్లో టీవీలు బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఉండేవి నా చిన్నప్పుడు. ఆ ఊరు మొత్తం మీద ఒక టీవీ ఉంటే వాళ్ళ ఇంట్లో వెళ్ళి ఎగబడి చూసేదానికి వెళ్ళేవాళ్ళం. ఈ సందర్భంలో రాత్రిపూట పడుకునేటప్పుడు మీ అందరూ వినే ఉంటారు, బహుశా నా ఏజ్ గ్రూప్ వాళ్ళు అయితే మీకు తెలుస్తుంది, ప్రేమధార అని ఒక రేడియోలో ఒక మంచి వాక్యాలు చెప్తూ ఉంటారు ఈవినింగ్ నైట్ పూట. మా మావయ్య, పెద్ద మావయ్య, మా అమ్మగారి అన్నగారు ఆ రేడియోలో బ్యాటరీ సెల్స్ లావుపాటి ఒక 3 తీసుకొచ్చి అందులో పెట్టి ఈవినింగ్ పూట సరదాగా పెట్టేవారు. పాటలు అయిపోయిన తర్వాత ఈ ప్రోగ్రాం వచ్చేది. ఆ వాయిస్ ఆయన ఆర్ఆర్కే కదండి, ఆర్ఆర్కే మూర్తి గారు. ఆయన అప్పుడప్పుడు కొంచెం, నేను మీరు నమ్ముతారో నమ్మరో, అప్పుడప్పుడు నేను హిందువునే అయినా కూడా నాకు ఆ మాటలు వినసొంపుగా ఉంటాయి. చక్కగా ఆ వాయిస్లో ఆ సామెతలు చెప్పడం కానీ, ఆ వాక్యాలు చెప్పడం కానీ చాలా చక్కగా అనిపిస్తూ ఉంటుంది. సో నా చిన్నప్పటి నుంచి కూడా క్రైస్తవ సోదరులతో నేను గడిపినటువంటి కాలం, దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయను. వారి ప్రేమ అనురాగాలు నా మీద కురిపించిన విధానం కానీ ఎప్పటికీ జీవితంలో మర్చిపోలేను. అయితే చిన్నప్పటి నుంచి కూడా అక్కడ స్కూల్లో చదివేటప్పుడు కూడా సరదాగా ఒక వ్యాన్ వచ్చి ఆ స్కూల్ బయట ఆగేది, లేకపోతే ఆ గ్రామంలో ఆగేది. నాకు అర్థం కాకపోయినా అప్పట్లో మీకు తెలిసే ఉంటుంది, ఇప్పుడు 5th క్లాస్ 4th క్లాస్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇప్పుడంటే ఇంగ్లీషు తెగ చదివేస్తున్నారు, కానీ అప్పట్లో తెలుగు చదవడమే గగనం మేము. సో ఆ నేపథ్యంలో బైబిల్ పంచుతున్నారని చెప్పి ఎవరో ఒకళ్ళు వచ్చేవాళ్ళు, అది నాకు అర్థం కాదని నాకు తెలుసు, అయినా కూడా పోయి ఆ బుక్ తీసుకునేవాడు నేను. సో అంత ఇంట్రెస్టింగ్గా, అంత అవినాభావ సంబంధం క్రైస్తవ సోదరులతో కానీ క్రైస్తవత్వంతో కానీ నాకు ఉందని చెప్పడంలో నేను గర్విస్తున్నాను. అలాగే మా అమ్మగారి కంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒక సంపూర్ణమైన మనిషి ఎప్పుడు కూడా ఎదుటివారి భావాలను, ఎదుటివారి యొక్క గౌరవాలను, ఇష్టాలను కూడా గౌరవించినప్పుడే అతను సంపూర్ణమైనటువంటి మానవ జన్మ కలిగినటువంటి మనిషి అని మనం చెప్పుకోవటానికి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో మీరు చూస్తూ ఉన్నారు, కల్మషాలు, విద్వేషాలు, ఒకళ్ళంటే ఒకళ్ళు పడకపోవటాలు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి నెగిటివ్లు, ఇదే మాట్లాడుకోవడం తప్ప ఒక మనిషి గురించి వీడు మంచివాడు అని చెప్పేటటువంటి ఆలోచన భావాలు ఎవరి మధ్యలో కలగట్లేదు. అవునా కదా? ఏపొద్దు ఆడు బాగుపడిపోతున్నాడు ఇదే గోల్ తప్ప నువ్వు ఏ విధంగా ముందుకెళ్ళాలి అన్న ఆలోచన ఎవరి మధ్యలో కలగట్లేదు. అయితే నాకు చిన్నప్పుడు మా నాన్నగారు టీచర్గా ఉండేవారు. వారు
స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అమ్మకు ఓ రోజు ఫీవర్ వచ్చింది. ఫీవర్ వస్తే దానికి సంబంధించి నేను ఆ చిన్నప్పుడు వయసులోనే 4వ తరగతి వయసులోనే దగ్గరలో కిరాణా కొట్టుకెళ్ళి ఏదో ట్యాబ్లెట్ తెచ్చే ప్రయత్నం చేశాను. నేను ఆ కిరాణా కొట్టుకు వెళ్ళి ట్యాబ్లెట్ తీసుకుంటున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఫాదర్ అది అబ్జర్వ్ చేసి, ఏంటమ్మా అని అంటే, ఇలా మా అమ్మగారికి ఫీవర్ వస్తుందంటే వారికి సంబంధించిన ఒక 2-3 వచ్చి చక్కగా అంటే నా నా వాడుక భాష మీకు కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు, బట్ వాళ్ళు వచ్చి అమ్మ తల మీద చక్కగా ఆయిల్ లాగా రాసి ప్రార్థన చేసేసరికి ఒక్కసారిగా పెనుమార్పులు వచ్చాయి నేను చెప్పను కానీ, బట్ ఆ కాన్ఫిడెన్సు, ఆ నమ్మకం, అరే వీళ్ళందరూ మనకి సపోర్ట్గా ఉన్నారు అని చెప్పేటటువంటి కల్పించినటువంటి ఆత్మవిశ్వాసం ఎటువంటి జబ్బునైనా నివారించేస్తుంది. అటువంటి సమస్యలో ఉన్నప్పుడు, మరీ ముఖ్యంగా సమస్యలో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు వారి గురించి ప్రార్థన చేయటం ఎంతో ఆత్మస్థైర్యాన్ని కల్పిస్తుంది. నాకు ఇందాక మధ్యాహ్నం సోదరులు అక్కడ చర్చిలో ఫాదరు వీళ్ళంతా మన మిత్రులందరూ కూడా ప్రేయర్ చేస్తున్నప్పుడు మీ మీ ఏమనిపిస్తుంది అంటే, అరే నా కోసం ఇంతమంది ప్రే చేస్తున్నారు, నేను ఎందుకు ఇంకా మంచి పనులు చేయకూడదు, నేను ఎందుకు వీళ్ళకి ఆసరాగా నిలవకూడదు అన్న మనకి మదిలో ఒక సంకల్పం అనేది ఇంకా బలంగా తయారైపోతుంది. అవునా కదా? ఇప్పుడు బయటవాడు పక్కింటివాడు తిన్నాడో లేదో అనే చూసే రోజులే లేవు ఈ రోజుల్లో. మీ అందరికీ తెలిసిందే. ఈ పల్లెటూరులో ఇప్పుడు ఇక్కడ ఈ గ్రౌండ్ మీద ఎవరైనా వ్యక్తి పడిపోయాడు అనుకోండి, ఏం చెప్తారు? అరే సుబ్బారావు గారి కొడుకు తాగేసాడు, పనికి మళ్ళాడు, ఇంటికాడ పంపించండిరా, లేకపోతే వాళ్ళ నాన్నకు చెప్పండిరా అంటారు. అవునా కదా? మీరు యాక్టివ్గా లేకపోతే మిమ్మల్ని అందరినీ జీప్ ఎక్కించుకుని తీసుకుపోతారు. చూసుకోండి మరి, చెప్పండి మరి. చూస్తున్నాను, కెమెరాలు కూడా రికార్డ్ అవుతున్నాయి, చూసుకోండి. సో ఇలా నవ్వుతూ ఉంటా మాట్లాడుతూ ఉంటే ఏ మాట అయినా కూడా మీ మనసులోకి బలంగా చొచ్చుకుపోతుంది. అది నేను చెప్పడం కాదు, మిత్రులు మన మిత్రులు భక్తులు ఎవరైతే ఉన్నారో ఫాదర్ కానీ ఏ మాట చెప్పినా కూడా దాంట్లో మంచి అన్నది మీరు గ్రహించి దాని అనుగుణంగా అడుగులు వేస్తూ ఉంటేనే దానికి సార్థకత ఏర్పడుతుంది. కానీ కొన్ని పట్టణాల్లో మీరు ఇందాక చూసినట్టు హార్ట్ అటాక్ వచ్చి కింద పడి చనిపోయినా ఈడెవడో తాగుబోతాడు కింద పడిపోయి చనిపోతున్నాడో లేకపోతే కింద పడి దొరుకుతున్నాడో అనుకుంటారు. సో పల్లెటూళ్ళలో అంత మంచితనం అనేది ఉంటుంది. పల్లెటూళ్ళలో మీలాగా కల్మషం లేకుండా ఏదుంటే మొహం మీద చెప్పేసి ఆ పంపు చెట్లు కాడ పంపు నీళ్ళ కాడ గొడవలు ఏమన్నా అక్కడే అయిపోవాలా, డిషుం డమాల్ అక్కడే అయిపోవాలా. కానీ మనసులో పెట్టుకొని వాళ్ళని వేధించడాలు లేకపోతే పగలు తీసుకునేటటువంటి దారుణమైన పరిస్థితులు మన పల్లెటూళ్ళలో ఉండవు. ఇలాంటి పల్లెటూళ్ళలో ఉన్నటువంటి వాతావరణంలోకి నేను ఎస్ఐగా రావటం చాలా గర్విస్తున్నాను, మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. తర్వాత నేను ఇప్పుడు ఇందాక మా అమ్మగారికి ఇలా జరిగింది ఇలా అని చెప్పిన సందర్భంలో పర్సనల్గా మీరందరూ చాలామంది అనుకుంటూ ఉంటారు, పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరందరూ పోలీసు మంచివాళ్ళు అని చెప్పి అనుకుంటున్న వాళ్ళు చేయలేదండి. చేయలేకపోతే రాసుకోవాలి, వాళ్ళు ఎవరో చూసుకుంటా. సరే, ఓకే, చూశారు, గుడ్, అందరూ మంచిగా ఉన్నారు. ఓకే, సరే. నేను చెప్పేది ఏంటంటే, మీరు అందరూ అనుకుంటారమ్మా బళ్ళు ఆపేటప్పుడు లేకపోతే ఒక చెడు వ్యక్తిని మేము దండించేటప్పుడు తిట్టేటప్పుడు మీరందరూ చాలామంది ఒక అపోహ ఈ మధ్యకాలంలో మీకు వీడియోలు చూస్తున్నప్పుడు ఎక్కువ నెగిటివిటీ పోలీసు గురించి ఆలోచిస్తారు. కానీ పోలీసులు కూడా మనుషులే, వాళ్ళకి కుటుంబాలు ఉంటాయన్న సంగతి మీ అందరికీ గమనించాల. మేము యూనిఫామ్ వేసుకున్నామంటే మీరు ఇప్పుడు ఇంతమందిలో ఒక్కొక్కరు ఒక రకం ఉంటారు. అవునా కదా? ఎక్కువ సమయం నేను తీసుకోదలుచుకోలేదు, మీ మంచి కార్యక్రమాన్ని నేను ఇంకో 2-3 నిమిషాల్లో ముగిస్తాను. సాధారణంగా ఏమనుకుంటారంటే పోలీసు వాళ్ళు కొడతారు తిడతారు అనుకుంటారు, కానీ మేము కూడా కొన్ని సందర్భాల్లో చాలా ఇబ్బందికి గురవుతూ ఉంటాం. మీకు తెలుసో లేదో, ఎంత ఇబ్బంది పడతారు అంటే వారి యొక్క ప్రాణాలు కూడా తీసుకునేంత మానసిక వేదనకు కూడా గురయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. నా బ్యాచ్మేటే మన ఇక్కడ నవాపేట దగ్గర మీ అందరూ తెలుసా నవాపేట? అక్కడ పుట్టి పెరిగి టాపరు, మా బ్యాచ్లో కూడా మంచి మార్కులు వచ్చినటువంటి వ్యక్తి గన్ పెట్టుకొని కాల్చుకొని చనిపోయినంత ప్రెషర్ కూడా ఒక్కోసారి వారి కారణాలు అయితే వారు ఫేస్ చేస్తూ ఉంటారు. వారు చనిపోయారు కూడా పాపం. సో ఇటువంటి సామాజికమైనటువంటి చాలా రకాలైనటువంటి అన్యాయం చేసే వాళ్ళతో పోరాడేటప్పుడు మేము కూడా అలసిపోతాం. ఆ సందర్భంలో మీరు చేసేటటువంటి ప్రార్థనే కావచ్చు, ఆప్యాయంగా
మీరు వచ్చి పలకరించే విధానంలో పోలీసు వారికైనా కానీ ఎదుటివారు ఎంతటి వాడైనా కూడా వాడికి ఖచ్చితంగా మనసులో ఒక శాంతత అన్నదే, ప్రశాంతత అన్నదే ఏర్పడుతుంది. నేను నేను మీ అందరికీ తెలిసిందే, మీరు నాకు అన్నదమ్ములు, అక్క చెల్లెలు లాంటి వారు. నేను బేసిక్గా హిందువునే అయినప్పటికీ కూడా హిందూ మతాన్ని నేను గౌరవిస్తాను. ఇందాక మీకు చెప్పినట్టుగా ఒక సంపూర్ణమైనటువంటి మనిషి అని ఎప్పుడు చెప్పుకుంటాడంటే అందరినీ గౌరవించాల. మన చరిత్రలో కూడా చాలామంది రాజులు అందరినీ గౌరవించి అన్ని మతాల వారిని, అన్ని కులాల వారిని కూడా సమానంగా వాళ్ళు ఆదరించుకునేవాళ్ళు, గొప్ప రాజులుగా కీర్తించబడ్డారు. కానీ ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే పరిస్థితి, ఎవరో ఒకళ్ళిద్దరు చేసినటువంటి పొరపాట్ల వల్ల మొత్తం అందరికీ అది ఆపాదించి నెగిటివ్గా చూపే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఒకళ్ళనొక్కళ్ళు గౌరవించుకొని ముందుకెళ్ళాలన్న ఆలోచన ఎవరికి రావటం లేదు. అవునా కదా? కాబట్టి నేను నిజంగా మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను, ఒక మనిషికి ఇబ్బంది కలిగింది అంటే, లేదా ఒక మనిషి ఆపదలో ఉన్నాడంటే మేమున్నామని చెప్పి వాడి భుజం మీద చేయేసేటటువంటి ధైర్యం చెప్పేటటువంటి, వాడి మనసులో ఆత్మస్థైర్యం నింపేటటువంటి మతాలలో క్రైస్తవ మతం కూడా ఒకటన్నదే నేను గర్వంగా చెప్తాను. కాబట్టి ఇదే అంశాన్ని, ఇదే ప్రశాంతతమైనటువంటి ఈ బోధనల్లో కానీ, ఈ వాక్యాల్లో ఉండేటటువంటి ఈ పాటలు, అద్భుతమైనటువంటి పాటల్లో కానీ, మరి ఫాదరు మీ పిల్లలని చెప్పారు, మ్యూజిక్ కూడా చాలా చక్కగా నీట్గా కంపోజ్ చేస్తున్నారంటే మన మనసు ద్రవించిపోయి ఆ భావాలను మనం అవగతం చేసుకొని నెక్స్ట్ లెవెల్లోకి మంచి అన్నది ఎదుటివారికి పంచుకుంటా మనం పోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. కాలాతీతం అవుతుంది, ఇంకా చాలా మాట్లాడాలి. మరి నేను మాట్లాడితే మరి వాళ్ళు ఇంకా మైక్ వదలట్లేదు వాళ్ళు ఆలోచిస్తున్నారు. కాబట్టి నేను ప్రస్తుతానికి మీ అందరి మనసుల్లో ఆ యేసు ప్రభు దీవెనలు మీ మనసులో ఏ విధంగా అయితే ఆయన బోధనలు మీకు ఉంటాయో అలాగే మీ చల్లని దీవెనలు నాపై కలగాలని కోరుకుంటున్నాను. ఇందాక మధ్యలో ఒక మాట చెప్పటం మర్చిపోయాను. ఇలాగా ఇందాక మీకు చెప్పా కదా, పోలీసు కూడా మనసు ఉంటుంది, బాధపడతారు, ఏడుస్తారు, ఆనందపడతారు, కానీ బయటికి కనబడనీయరు. ఇందాక ఒక ఆడకూతురు అల్లూరు మన విలేజ్ ఉందిగా, అల్లూరులో పాపం ఆడకూతురికి భర్త చనిపోయారు, ఒక బాబు ఉన్నాడు. ఆ బాబు కూడా రీసెంట్గా యాక్సిడెంట్లో చనిపోయారు. అయితే అక్కడ ఆ తల్లి గొప్పతనం ఏంటంటే, ఆవిడ ఉంటున్న ఇల్లు కూడా మనకి ఇనుప రేకులతో కూడిన ఇల్లు ఉంటుంది, చూసారా తెలుసా? ఇనుప రేకులతో, ఇటు రేకులు వెనకాల ఎదురు రేకులు ఉన్నాయి, పైనేమో మన సిమెంట్ రేకుతో ఉంది ఇల్లు. వెళ్ళి చూసాం, లాస్ట్ టైం వెళ్ళి చూసాం అనుకున్నాం. తర్వాత అదే అల్లూరుకి సంబంధించిన జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో రోడ్డు పక్కన ఒక బస్ షెల్టర్ కట్టించింది ఆవిడ. అలా అబ్బాయి చనిపోయాడు. మీకు అర్థమవుతుందా? వారి అబ్బాయి చనిపోతే ఆ వచ్చినటువంటి మంచో చెడో డబ్బులున్న వాళ్ళు ఏం చేస్తారు? డబ్బులున్న వాళ్ళు బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటాడు, జల్సాలకు వాడతాడు, లేదా వాడి పర్సనల్ వ్యక్తిగతమైనటువంటి విషయాలకు వాడు వినియోగించుకుంటాడు. అవునా? కానీ ఆ తల్లి, గొప్ప తల్లి ఏం చేసిందంటే, అదే రేకుల షెడ్లో ఉంటుంది, కానీ నా కొడుకు పేరు 10 కాలాల పాటు ఉండాలా, చూసిన వాళ్ళందరూ మంచి పని చేశారని చెప్పి మెచ్చుకోవాలన్న తలంపుతో ఆవిడ బస్ షెల్టర్ 1,50,000 రూపాయలు సుమారుగా పెట్టి నిర్మించింది. మీరు ఉదాహరణలు ఎక్కడో పుస్తకాల్లో రాసినవో, లేకపోతే ఎక్కడో అంబానీయో, లేకపోతే ఇంకోడో వాడి పేర్లు మనం తలుచుకొని మన ఉదాహరణ తీసుకొని వాడు నా హీరో, లేకపోతే వాడు ఆదర్శమని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మన గ్రామంలోనే, మన మండలాల్లోనే బోల్డ్ మంది ఉంటారు. చాలామంది ఇంకో విషయం ఏంటంటే, నీకు ఫేవరెట్ హీరో ఎవర్రా అంటే ఏదో చెప్తా ఉంటారు, పలానా హీరోయిన్ అంటారు. కానీ ఫస్ట్ మనం గౌరవించాల్సింది మన అమ్మని, మన తండ్రిని. అది ప్రాథమికంగా తెలుసుకున్నవాడు ఆడు ఖచ్చితంగా మంచి స్థాయికి, ఉన్నత స్థాయికి ఎదుగుతాడు. ఈ నేపథ్యంలో నేను మా అమ్మ నాన్నకి ఎప్పుడైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఆ వారి దగ్గర నుంచి వచ్చేటప్పుడు వాళ్ళ కాళ్ళకు నమస్కారం పెట్టి నేను ఆశీర్వచనం తీసుకుని మాత్రమే మళ్ళీ నా గమ్యస్థానానికి, నా ఉద్యోగానికి వస్తూ ఉంటాను. మీలో ఎంతమంది ఉంటారు అలాగా? అంటే ఇది గొప్ప అని చెప్పట్లేదు, కానీ నా తల్లికి, నా తండ్రికి నేను గౌరవించుకోలేను వాడిని బయట సమాజానికి వచ్చి ఏం చేస్తాను నేను? అవునా కదా? అలాగా మీ పిల్లలకు కూడా ఆ విధి విధానాలు నేర్పాలా.
మనం బయట సమాజంలో ఏ విధంగా ఉంటున్నామో నా ఇంకో విషయం ఏంటంటే చాలామంది మర్చిపోయే అంశం, నా తల్లిదండ్రులతో నేను ఎలా వ్యవహరిస్తున్నాను అన్నది నా పిల్లోడు చూస్తుంటాడు. అవునా కదా? తండ్రి తల్లి ముసలివాళ్ళు అయిపోయారని చెప్పి ఇంట్లోంచి తోసేసిన వాళ్ళని చూసా. బతికుండగానే పంపకాల కోసం అన్నం నీళ్లు పెట్టని బయటకు గెంటేసిన వాళ్ళంటే కొడుకులను చూసాం. రేపొద్దున ఏమవుతుంది? వీడు అదే ముసలి స్టేజ్కి వెళ్ళిపోతాడు, పండు ముసలోడు అయిపోతాడు. కొడుకు ఏం చేస్తాడు? నానా నువ్వు తాతను తనిమేసావు, నీకు టైం వచ్చింది, నేను తనమంటావా నువ్వే వెళ్ళిపోతావా అనే పరిస్థితి వస్తుంది మనకు. నిజంగానే మీరు గమనిస్తే 2 సెంట్లు భూమి కూడా ఉండదు, దానికోసం ముగ్గురు కొట్టుకుని ఉంటారు ఇక్కడ కొడుకులు. ఇది నా వాటా అంటాడు. ఇది ఎంత ఈడ్స్ అంతే 2 సెంట్లు ఉండదు. అది దాంట్లో ఈయన యంత్రభవనం కట్టేదానికి ఏమైనా అయిద్దా? కొన్ని సందర్భాలు ఇలాంటి చాలా రకాలటువంటి భావజాలానికి సంబంధించి, అలాగే ధర్మానికి సంబంధించి మనం ఏ విధంగా నడుచుకోవాలనే విషయాలు మనకు ప్రస్తుత సమాజంలో చెప్పే పరిస్థితి లేదు. కానీ ఈరోజు నేను మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, యేసు ప్రభు చూపినటువంటి దారిలో భాగంగా నేను ఉదయం, మీరు తమ్ముడు ఇన్వైట్ చేశావు కదా, ఉదయం రీల్స్ చూస్తున్నాను, మామూలుగా వీడియోస్ చూస్తూ ఉంటే ఒక వీడియోలో యేసు ప్రభు వారిని ఆ శిలువకి వేసి ఈ ముళ్ళ కిరీటం పెట్టి మేకులు కొడుతుంటే నాకు అనిపించింది అనమాట, ఆయన ఎంత పెయిన్ అనుభవించుంటాడో ఆ రోజులో. మీరు ఆలోచించండి. మన కాలికి ముళ్ళు గుచ్చుకుంటేనే మనం అయ్యో కుయ్యో ముర్రో అంటాం, హాస్పిటల్ గురుగుతాం. అది మన పిల్లలకు జరిగిందంటే ఇంకా ప్రపంచ యుద్ధం వచ్చేసినట్టు హడావిడి చేసేస్తాం. అవునా కదా? కానీ అంత పెయిన్ వచ్చినా కూడా ఆఖరికి మరణానికి కూడా ముందుకు సాగి ఆహ్వానించి ఆయన చూపినటువంటి ప్రేమ మార్గం ఏదైతే ఉందో అందులో ఉండే అంశాలను కూడా మనం పాజిటివ్గా తీసుకొని మనం మంచి దిశగా అడుగులు వేయాలని, అలాగే వారు చెప్పినటువంటి వాక్యాలు కానీ, మన పాస్టర్ గారు కానీ, ఫాదర్ ఎవరైతే ఇప్పుడు మనకు ప్రబోధనలు చేస్తున్నారో ఇందులో ఉండే పాజిటివ్ అంశాలు మీరు అవగతం చేసుకోవాలా. మీరు విన్నాము, ప్రార్థన చేశాము, దేవుడి నుంచి 4 వరాలు కోరుకున్నాము, 2 కంప్లీట్ అయినాయి, ఇంకా 2 కోసం రిక్వెస్ట్ చేద్దామని మాత్రం ప్రార్థన చేయొద్దు. అర్థమైందమ్మా మీకు? వారు చెప్పేటటువంటి బోధనలో సారాంశాన్ని గ్రహించి అది మన పిల్లలకి నేర్పితే, మన పిల్లలు మన ముసలివారైనప్పుడు కూడా వారి యొక్క ధర్మాన్ని వారు పాటిస్తూ అందరూ హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది. ఇందాక మధ్యలో కట్ చేశాను. ఏంటంటే, పోలీసు వారు ఇలా ఎన్ని ఇబ్బందులు పడినా కూడా ఎవరు పట్టించుకోరు. దూరం నుంచి చూసి వీరు మంచివారు కాదు, వీరు రూడ్గా ఉన్నారు. మా వాళ్ళు పోలీసులు ఎలా ఉంటారు? శారీరకంగా దృఢంగా కొంచెం హైట్ ఉండి ఉంటారు. అవునా? చాలామంది 3 అడుగులు 4 అడుగులు ఈ సైజులో ఉన్నారు హైట్. చాలామంది ఇప్పట్లో కూడా ఉన్నారు. ఎవరైనా 6 అడుగులు ఉన్నారు? ఎక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారా? చేయలేదండి. ఒకళ్ళిద్దరు ఉంటారు. సో మీరేం చేస్తారంటే, మేము మాట్లాడే తత్వాన్ని బట్టి వీరు సమస్యలు వీళ్ళే క్రియేట్ చేస్తారు, లేదా వీరు ఫేస్ చేయగలుగుతారు అనుకుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో మాకు కూడా సపోర్ట్ కావాలా. మాకు కూడా మోరల్ సపోర్టు, ధైర్యం చెప్పి మేము ఉన్నామని చెప్పేటటువంటి సామాజిక పరమైనటువంటి ధైర్యం ఇచ్చేటటువంటి వ్యక్తులు మీలాంటి వాళ్ళే కావాలా. సో ఒకానొక సందర్భంలో నేను చాలా ఇబ్బందులు పడినప్పుడు మన చిల్లకల్లు సంబంధించినటువంటి గతంలో నేను పోలీస్ స్టేషన్ చేసినప్పుడు ఒక ఫాదర్ నాకు పరిచయం అయ్యారు. ఆ ఫాదర్ వచ్చి ధైర్యం చెప్పి నాకు, ఇప్పుడు రికార్డెడ్గా అందరి ముందు చెప్పలేం కానీ, బట్ ఎంతో ధైర్యాన్ని ఇచ్చేటటువంటి హెల్ప్ చేశారు ఆయన. ఆయన రుణం నేను ఎప్పటికీ జీవితాంతం మర్చిపోలేను. సో ఎందుకు ఈ మాట చెప్పాను అంటే, ఇప్పుడు మీరంతా అనుకుంటారు, అలాగే అందరూ అనుకుంటారు, పోలీసు వారికి వారు సమస్యలు వాళ్ళు క్రియేట్ చేసుకోగలుగుతారు లేదా సాల్వ్ చేసుకోగలుగుతారు అనుకుంటారు. కానీ మేము కూడా మీకులాగే మనుషులం. కాకపోతే మేము యూనిఫామ్ వేసుకొని చెడుకి ఎదురుగా పోరాడి మంచి వాళ్ళ కోసం మేము మధ్యలో గోడలా నిలబడతాం కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. కాబట్టి మీ ప్రార్థనలో నాకు కూడా స్థానం కల్పించాలి. కల్పిస్తారా? మరి కల్పిస్తున్నారు లేదా? అది వెనకాల ఎవరు చేయలు ఎత్తట్లేదు. అది వాళ్ళు రాసుకోవాలి, పేర్లు రాసుకో. సరే చూసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, అందరూ ఈక్వలే. ఈ భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్క సోదరుడు కూడా వారి ఇష్టానుసారం వారు బ్రతికే స్వేచ్ఛ ఉంది. కాబట్టి 100% నేను మీకు సపోర్ట్ చేస్తాను. మీకు ఏదైనా సమస్య వస్తే క్రైస్తవ సోదరీమణులందరూ కూడా
ఏ నిమిషమైనా కూడా వీర్లపాడు పోలీస్ స్టేషన్ గడప నిర్భయంగా నిరభ్యంతరంగా మీరు నన్ను తొక్కవచ్చు, నా దగ్గరకు వచ్చి మీరు సంప్రదించండి, నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. అర్థమైందమ్మా? ప్రైజ్ ది లార్డ్ గట్టిగా చెప్పండి, మళ్ళీ చెప్పండి. వినబడట్లేదు ఏంటి, ఇంత స్లోగా ఉన్నారు మీరు? తమ్ముడు భోజనాలు ఉన్నాయా? భోజనాలు కట్ చేసి వెళ్ళక ముందు గట్టిగా చెప్తారా లేకపోతే తీసుకెళ్ళిపోమంటారు జీవులో ఎక్కించి? వీళ్ళు చెప్పట్లేదు ఎదరా. సరే హెనియో మిత్రులు, మరి ఈరోజు ఆహ్వానాన్ని నాకు అందజేసి ఇంత మంచి కార్యక్రమాల్ని ఇంతమంది హృదయాలకు దగ్గరగా నేను మాట్లాడి నా గురించి నేను చెప్పేటటువంటి అవకాశం కల్పించినటువంటి మిత్రులందరికీ, తమ్ముడు నవీన్కి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇందులో ఎంతమందికి ఇన్స్టాగ్రామ్ ఉంది? చేతులు ఎత్తండి. వీళ్ళందరికీ ఉంది కానీ ఏం ఎత్తట్లేదు. ఇన్స్టాగ్రామ్ ఉన్న అకౌంట్ ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఓకే. ఇంకో విషయం, ఇది బియాండ్ ద టాపికే కానీ జనరల్గా చెప్తాను చూడండి. 3 పాయింట్ షార్ట్ అండ్ స్వీట్గా చెప్తాను. ఒకటి, ఇక్కడ ఉన్నటువంటి ఆడకూతురుకు కానీ ఎవరికైనా కూడా అన్యాయం జరగకూడదు, ఇబ్బంది కలగకూడదు అంటే మీరు ద్విచక్ర వాహనాలు అంటే 2 వీలర్స్ వేసి మీ వాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు దయచేసి హెల్మెట్ పెట్టుకోమని చెప్పండి. ఈ మధ్యకాలంలో చాలామంది హెల్మెట్ లేకపోవటం వల్ల ప్రమాదానికి గురై చనిపోతున్నారు. నేను ఇక్కడ స్టేజ్ మై నుంచొని చెప్తున్నాను కాబట్టి మీకు ఏమనిపిస్తుంది? ఎస్ఐ గారు ఏముందిలే, ఆయన ఏదో 4 మాటలు చెప్పడానికి వచ్చి ఈయన ఉపన్యాసం చేసేస్తున్నాడు అని మీరు అనుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, నేను 10 సంవత్సరాల సర్వీసులో కుటుంబం తలకిందులైపోయి రోడ్డును పడిపోయినటువంటి కుటుంబాలను చాలామందిని చూశా. ఒక చెయ్యి ఇరిగిపోతే బతుకుతాడు, కాలు ఇరిగినా బతుకుతాడు, కానీ తలకి దెబ్బ తగిలితే మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. రెండో అంశం, ఈ మధ్యకాలంలో మొబైల్ ఫోన్స్ ఎక్కువ ఆపరేట్ చేస్తూ ఉన్నారు. తల్లిదండ్రులు పిల్లలు ఏ యాప్లు వాడుతున్నారు, రాత్రి 9 గంటల తర్వాత వీళ్ళకి ఫోన్తో అవసరం ఏముంది, ఎవరైనా బిల్డింగ్లు ఎక్కి ఆ చెట్లు ఎమ్మట పొట్ల ఎమ్మట దూరంగా వెళ్ళి ఫోన్లు ఏమైనా మాట్లాడుతున్నారా అన్నది మీరు గమనిస్తున్నారా లేదా? చెప్పండి, చేయలేదండి. వెరీ గుడ్. ఇప్పుడు అది గమనించకపోతే ఏమైందంటే కొన్ని సందర్భాల్లో చాలా రకాలైనటువంటి ఫ్రాడ్స్, సైబర్ ఫ్రాడ్ జరుగుతూ ఉన్నాయి. అలాగే నేను మంచివాడిని, నేను వీరుణ్ణి, సూర్యుడిని అని చెప్పేసేటువంటి ఫేక్ మాటలు చెప్పి ప్రలోభాలకు గురి చేసి ఆడపిల్లల జీవితాలని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అది రెండో అంశం, అది కూడా గమనించండి. మూడో అంశం, ఇది గంజాయి అని చెప్పి మీ అందరికి ఐడియా ఉండి ఉంటుంది. చిన్న మనకి ఇక్కడ ఆకుల్లాగానే ఉంటే ఆకులు నమిలినా, దానికి సంబంధించిన రసం తాగినా, లేకపోతే దాన్ని వాసనలాగా మనం చూసినా, సిగరెట్లో వేసుకుని చూసినా చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక వ్యక్తి కనుక అటువంటి వ్యక్తి ఉంటే అతనితో పాటు సావాసం ఉన్నట్టు వాళ్ళు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. నేరం కూడా చాలా తీవ్రమైన నేరంగా పరిగణించి జైల్లో వేసే పరిస్థితి ఉంది. దయచేసి ఎస్పెషల్లీ 13 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు, ఎస్పెషల్లీ మగపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు జాగ్రత్త వహించండి. మీ అందరూ నాకు తెలుసు, ఇందులో కారులో మీ పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్లే వాళ్ళు ఎంతమంది చేయలేదండి? కారులో స్కూల్కి పిల్లల్ని తీసుకెళ్లేవాళ్ళు, హెలికాప్టర్లో తీసుకెళ్లేవాళ్ళు ఎవరు ఉన్నారా? లేరు. మన అందరం కూడా కూలీనాలి చేసి రోజంతా కష్టపడి సాయంత్రం పూట ఏదో అలిసిపోయి పడుకుంటాం, అవునా? కొంచెం తినేసి. ఈడు పిల్లోడో పాపో ఎన్నింటికి వచ్చేది స్కూల్ నుంచి? 4 వస్తుంది. 4 నుంచి మీరు కూలి పనులకు వెళ్ళి వచ్చే వరకు ఖాళీగా ఉంటుంది. ఆ ఫోన్ ఆపరేట్ చేసి ఎవరో ఒకళ్ళు ప్రలోభ పెట్టడమో, లేకపోతే సైబర్ నేరానికి గురవటమో, లేకపోతే గంజాయి లాంటి చెడు వ్యసనాలకు అలవాటు పట్టడమో, లేకపోతే ప్రేమ పేరు చెప్పి పనికిమాల ఎవరో ఒకళ్ళు ప్రలోభ పెట్టి తీసుకెళ్ళిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి మీరు కష్టపడుతున్నారు, మీ కష్టానికి గుర్తింపు, విలువ ఉండాలంటే మన పిల్లలు వృద్ధిలోకి రావాలి. మన పిల్లలు వృద్ధిలోకి రావాలంటే ఏం చేయాలి? మొక్కని నీళ్లు పెట్టేసి వదిలేస్తే అది పెరిగిపోద్దా? ఆ ఎండాకాలంలో పుట్టుకుముందు చచ్చిపోద్ది మొక్క, అవునా కదా? కాబట్టి పిల్లలు ఏం చేస్తున్నారన్నది ప్రతిరోజు గమనించిన తల్లిదండ్రులకి వారి పిల్లలు ప్రయోజకులై కనబడతారు. ఎవరైతే ఆ పిల్లల చదువులు చదువుతారని వదిలేస్తారో వాళ్ళకి తెలియకుండానే వారి జీవితం నాశనం చేసుకునేటటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో ఉన్నాయి. మీరు ఫోన్ చేస్తే అన్నీ అవే ఉంటున్నాయి. అర్థమవుతుందా?
సో ఈ ఈ కార్యక్రమం మరి దేవుని సేవ, వారి కృప మనం అందరం పొందటానికి రూపొందించింది కాబట్టి మరొక కార్యక్రమంలో మీ అందరికీ ఊకదంపుడు ఉపన్యాసంతో మీ ముందుకు వస్తా, మీ చెవులు చిల్లులు పెట్టిస్తా. థ్యాంక్ యూ. ఇలాగే నవ్వుతూ ఉండాలా. నవ్వుతున్నారు లేదా? ఏం నవ్వట్లేదు, ఏం కనబట్లేదు తమ్ముడు. గట్టిగా నవ్వారు. సరే, ఎనీహౌ ఇలాగే నవ్వుతా కల్మషం లేని ప్రేమ అందరికీ కురిపించాలని కోరుకుంటూ మీ అభిమన్యు. థ్యాంక్ యూ.